ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? మరి మీరు మీ కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, అందరూ క్షేమం ఉండాలని. ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం. మనము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. నేనున్న స్థితిలో ఉన్నను, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్నట్టుకు నేర్చుకుంటున్నాను. ఏ స్థితిలో ఉన్నా మనం సంతృప్తి కలిగి ఉండాలి. ఈరోజు చూడండి, ఎంత వచ్చినా తృప్తి ఉండదండి. ఇది దేవుడు ఇచ్చాడు, ఇచ్చినప్పుడు సంతృప్తి కలిగి ఉండాలి. ఒకవేళ మీరు రెంటింట్లో ఉన్నారా, సంతృప్తిగా ఉండండి. ఒకరోజు వస్తుంది, ఆ రోజు మంచి సొంత ఇల్లు ఇస్తారు. ఒకవేళ ఈరోజు చిన్న వ్యాపారం చేస్తున్నావా రోడ్డు మీద, దాంట్లో తృప్తిగా ఉండండి. ఒకరోజు వస్తుంది, ఒక మంచి పెద్ద వ్యాపారస్తుగా మారుతారు. ఒకవేళ మీకు పిల్లలు లేకుండా ఉన్నారా, బాధపడకండి. పిల్లలు లేదని బాధతో ఉండకండి. ఈ స్థితిలో మీరు సంతృప్తిగా ఉండండి. ఒకరోజు వస్తుంది, దేవుడు తప్పుగా బడలేస్తాడు. ఒకవేళ ఈరోజు పచ్చడి మెతుకులు తింటున్నారా, అయ్యో నాకు ఈ స్థితి ఎందుకు వచ్చిందని బాధపడకండి. మీకు దేవుడు ఇచ్చిన స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. తృప్తి లేని జీవితం మనకి శాపకరం. కాబట్టి ఎప్పుడు ఇతరులకు చూసి మిమ్మల్ని మీరు వాత వేసుకోకండి. కొంతమంది ఇదిగో వాళ్ళు మంచి ఇల్లు కట్టేసినారు, మనం కూడా కట్టాలి. వాళ్ళు మంచి కారు కొనేశారు, మనం కూడా కొనాలి. సో అప్పులు చేసి జీవితాలు నాశనం చేసుకుంటాం. మీకు ఏం కలిగి దేవుడు ఇచ్చాడు అందులో తృప్తిగా ఉండాలి. అది నేర్చుకోవాలి. కనుక ఆ స్థితిలో మనం ఉన్నప్పుడే నిజమైన ఆశీర్వాదం, నిజమైన సంతోషం, అటు కృప దేవుడు ఇచ్చిలాగా ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలయ్యా. ఉదయకాలన వాగ్దానం విన్న బిడ్డల మీద నీ కనికరం ఉంచండి. ఎంతోమంది నా ప్రభా, ఉదయకాలన ప్రభా, వారికి ఉన్న సమస్య నీ సన్నిధిలో మొరపెడుతున్నారు అయ్యా. కొంతమంది కన్నీళ్ళు విడుస్తున్నారు నా ప్రభా. ఇప్పుడు వారి కన్నీరుని తొడవమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవ, ఆర్థిక ఇబ్బందులైనా అయ్యా, ఫైనాన్షియల్ ట్రబుల్స్ అయినా ఎంతోమంది ఉన్నారు, వారికి సహాయం చేయండి. ఇల్లు కట్టలేని వారికి కట్టించిన దేవా, ఇదిగో తండ్రి, ఎంతోమంది నైనా వ్యాపారంలోనైనా నష్టపోయినారు. నైనా ఆ వ్యాపారంలో ఎంతో కోట్ల రూపాయలు అయ్యా నష్టపోయినాక ఇప్పుడే యేసు నామములో వారిని బలపరచండి. వారికి ఉన్న అప్పుల నుంచి విడుదల దయచున్న ప్రభు. దేవా, సంతానం లేని బిడ్డలకి సంతానం దయచండి. పాపంలో కూరుకుపోయిన యవన బిడ్డలనైనా నీ యొక్క వాక్యం ద్వారా వారిని వెలుగులోనికి తీసుకురామని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.